అల్లు బట్టి విక్రమార్క మీడియా ముందుకొచ్చి ఈ సమావేశంలో ఏం డిస్కస్ చేసాము, ఏం చేయబోతున్నాము, ఆ కమిటీలు ఏంటి, ఆ కమిటీలు ఎవరెవరు ఉండబోతున్నారు, అన్ని అంశాలని కొద్దిసేపట్లోనే అంటే కొన్ని నిమిషాల్లోనే బట్టి విక్రమార్క చెప్పబోతున్నారు. దానికన్నా ముందు ఒకసారి ఆ ఏపీ బీజేపీ నేత పూడి తిరుపతిరావు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. తిరుపతిరావు నమస్తే. ఓకే, యా టెక్నికల్ ఎర్రర్. ఒకసారి రామకృష్ణ గారు చెప్పండి. రామకృష్ణ గారు, ఇప్పుడే మీటింగ్ కూడా ముగిసింది. సో సీఎంలు అయితే మీడియా ముందుకి రావట్లేదు అని తెలుస్తోంది, డిప్యూటీ సీఎం వస్తూ ఉన్నారు. సో మీరు అనుకున్నట్టు అంత పాజిటివ్గా, మీరు అనుకున్నట్టు అంత అనుకూలంగానే చాలా మంచి వాతావరణంలోనే ఈ చర్చలంతా కూడా జరిగి ఉంటాయని అనుకుంటూ ఉన్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఫస్ట్ టైము రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో మరి ఇద్దరు కూడా ఒకటి అనుకొని కూర్చున్నటువంటి సందర్భంలో ఇప్పుడే మీరు చెప్పారు 2 కమిటీలు వేశారు అని చెప్పని. 2 కమిటీలు వేశారు అని చెప్పనంటేనే అది తొలి అడుగు, అది పాజిటివ్ సిగ్నల్ చూపిస్తాంది అని చెప్పని అనుకోవచ్చు. అది జల వివాదం కావచ్చు, లేకపోతే 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఏదైనా ఇవాళ మనం 2 రాష్ట్ర ప్రజలు సంతోషపడాల్సినటువంటి అంశము. ఎందుకంటే మనందరం కూడా తెలుగు జాతికి సంబంధించినటువంటి వాళ్ళం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివాదాలు పరిష్కారం కావాలి, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం కావాలంటే రెండు రాజ్యాల మధ్య, 2 కంట్రీస్ మధ్య, 2 రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కావాలంటే దానికి చర్చలే సరైనటువంటి పరిష్కారం అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపించబడినటువంటి సత్యం. కాబట్టి తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్కి మధ్య ఈ సమస్యలు పరిష్కరించడానికి సానుకూల వాతావరణం ఉంది అని చెప్పిన అనటానికి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ గురు శిష్యుల సంబంధం లేదండి. ఎవరన్నా అంటే అది పొరపాటు. కేవలం ఆ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని, ఒక్క రాష్ట్రం ప్రయోజనాలే కాదు, ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలు అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది. ఒక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే, తన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం కాదు. అందుకని ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్ర మంత్రులు, ఇరు రాష్ట్ర అధికారులు ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో, ఎందుకంటే చక్కటి సానుకూలమైనటువంటి బీజం ఇప్పుడే పడింది. మరి నిమిషాల పాటు, గంటన్నర పాటు వాళ్ళు చర్చించారు అని చెప్పినంటేనే చక్కటి వాతావరణం మనకి అర్థమైపోయింది. అనేకమైనటువంటి మీటింగులు ఇట్లాంటివి జరిగి 2 సంవత్సరాలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, తప్పనిసరిగా ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆ భవనాలు, 3 భవనాలు ఏవో ఇవ్వాలని చెప్పనంటా ఉన్నారు. సంస్థలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, జల వివాదాలకు సంబంధించినటువంటి సమస్య కాదు, ఇంతకంటే జటిలమైనటువంటి సమస్యలే 2 దేశాల మధ్య పరిష్కరించబడినటువంటి ఉదాహరణలు మనకు కోకొల్లలుగా కనిపిస్తా ఉంటాయి. కాబట్టి ఈ చిన్న రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావా అని చెప్పనంటే నేనైతే చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నా. ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదండి. ఆయనకు కూడా మంచి అవగాహన ఉంది. ఈ అనేకమైనటువంటి సమస్యల పట్ల, జల వివాదాల సమస్యల పట్ల అవనండి, అట్లాగే 9-10 షెడ్యూల్ సంబంధించినటువంటి అంశాల పట్ల కానీ అనేక అంశాలపైన రేవంత్ రెడ్డి గారికి కూడా చక్కటి మరి అవగాహన ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. చూడండి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సహనంతో ఉన్నాడో, ఎంత ఓపికగా ఉన్నాడో, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఆయన ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుంటే వడకుండా, బెడకుండా, తొడకుండా ఆయన అదే విధమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే ఒక చక్కటి వాతావరణం ఏర్పడిందనే చెప్పొచ్చు. సమస్యకి పరిష్కార మార్గాలు
మరి ఈ 2 కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలు కనుగొంటాయని చెప్పని ఇది ప్రాథమికంగా జరిగినటువంటిది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా అవసరమైతే కొన్ని కమిటీలు వేసుకోవచ్చు. ఏవైనా పరిష్కారం కానటువంటి పరిష్కారానికి ఈ 2 రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా అవకాశం లేనటువంటి అంశాలు ఎవరైతే ఉన్నాయో మూడవ పార్టీ, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మరొక నిపుణుల కమిటీ కావచ్చు, ఆ నిపుణుల కమిటీ కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఈ జటిలమైనటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనేటటువంటి సలహాలు వాళ్ళు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కొన్ని మనకు లేనటువంటి స్కిల్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇది ప్రపంచంలో సహజంగా వివాదాలు ఉన్నప్పుడు 2 రాష్ట్రాల మధ్య 2 రాజ్యాల మధ్య ఈ విధంగానే సమస్య పరిష్కారం అవుతుంది. నెగోషియేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఆ స్కిల్ అనేటటువంటిది ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కొన్నది మనం కోరుకోవాలి. ఒకటే, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు లేదా ఇరు రాష్ట్రాల అధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య, ఇరు రాష్ట్రాలు ఇప్పుడే ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ ద్వారానే సమస్య పరిష్కారం కావాలని చెప్పి మనం కోరుకుందాం. ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఒకవేళ ఈ 3 అంశాల్లో మూడవ పార్టీ యొక్క సహకారాన్ని తీసుకొని కూడా సమస్యను పరిష్కరించుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పని నేను అనుకుంటున్నా. ఇది భవిష్యత్తులో ఇంకెటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జల వివాదాల గురించి మనం మాట్లాడకూడదు, ఈ ఆస్తుల పంపకాల గురించి మనం మాట్లాడకూడదు అనేటటువంటి వాతావరణాన్ని కల్పించినట్లయితే 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు, తెలంగాణ వైపు చూసే విధంగా ఈ చర్చలు ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. ఎస్ సార్ మీరు